ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం క్రమం తప్పకుండా దేవుని వాక్యం వినిచున్న మీ అందరికీ ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. ఆమెన్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, పిండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రతి వ్యక్తి ఆలోచించేది డబ్బులు బాగా సంపాదించాలి, డబ్బు గలవారమైతే సమాజంలో గుర్తింపు ఉంటుంది అని. ఉదయం మొదలుకొని రోజంతా ఇలాంటి ఆలోచనలతో సకల విధాల డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మోసం చేసి సంపాదిస్తారు, కొందరు తప్పుడు మార్గాల్లో వెళ్ళి సంపాదిస్తారు. కేవలం డబ్బులు సంపాదించాలి అనే ఒక్క ఆలోచనలో దేవుడు గురించి ప్రక్కన పెడతారు. కొందరైతే బీదవారిని, అమాయకులను మోసం చేసి సంపాదిస్తారు. ఇలాంటి సంపాదన అంతా దేవుని దృష్టిలో వ్యర్థం. ఇటువంటి వారు డబ్బులు సంపాదిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ సమాజము, ప్రజలు అనుకుంటున్నారో అని ఆలోచించరు. వీరి సంగతులు అన్నీ తెలిసిన వారు వారి గురించి ప్రక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఎంత డబ్బులు సంపాదించినా ఫలానా వ్యక్తి చెడ్డవాడు, అన్యాయస్తుడు అని చెప్పుకునటం వలన వారికి ఎంత సంపాదించినా వ్యర్థం. అదే నీతిగా, న్యాయంగా సంపాదించిన ధనము, కష్టం చేత సంపాదించిన ధనము అంతకంతకు వర్ధిల్లుతుంది. దేవుని దీవెనలు ఉంటాయి, సమాజంలో మంచి పేరు ఉంటుంది. ప్రతి విషయంలో మనము దేవుని దయగలిగి ప్రవర్తించాలి. నాకు డబ్బు ఉంది కదా అని గర్వించకూడదు. బీదలను, అమాయకులను బాధ పెట్టకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా, సర్వాధికారి అయిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, వాక్యము ద్వారా మీరు మాకు బోధించినవన్నీ మేము ధ్యానించి మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటానికి తగిన జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. అయ్యా, ఈ లోకంలో ధనధాన్యాలు, వెండి బంగారంలో సంపాదించుట కంటే మంచి పేరును సంపాదించుకొనుట ఎంతో ధన్యత తండ్రి. ప్రతి విషయంలో వాక్యానుసారంగా నడుచుకొనుట మాకు ఎంతో మేలు. ఈ ఉదయాన్నే మీ యొక్క వాక్యమును విని ధ్యానించిన బిడ్డలకు వారి యొక్క అవసరతలు తీర్చండి. ఎందరైతే మీ వాక్యాన్ని వినకుండా వారి పనుల్లో బిజీగా అయినారో అట్టి వారందరూ వాక్యములు తట్టు తిప్పండి. వాక్యము విని అంగీకరించడానికి మనసు పుట్టించండి. దేవుని వాక్యము వినాలి అనే ఒక ఆతృత వారికి కలిగించండి. ఉద్యోగాల కోసం ఎదురుచూసే బిడ్డలకు తగిన ఉద్యోగాలు దయచేయండి. సరైన సంబంధాలు రాక ఎంతో దిగులుతో, బాధతో ఉన్న బిడ్డలకు సరైన భాగస్వామి దొరికి ఘనంగా వివాహం జరిగేటట్టు మీ కృప ఉంచండి. అందభిక్ష వాళ్ళను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము దొరుకులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి, వారికి తగిన సహాయం దయచేయండి. చదువుకునే స్టూడెంట్స్ని కాపాడండి, వారి యొక్క రాకపోకల్లో కాపాడండి. వారు చదువుతున్న చదువుల్లో తోడై ఉండండి. వారు చదివినవన్నీ గుర్తు పెట్టేలా మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తుండగా ఎటువంటి ఆందోళన పడకుండా వారికి మంచి తెలివి, జ్ఞానమును దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవనస్తులు వారి యొక్క యవనమంతా అల్లరి చిల్లరిగా తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా తల్లిదండ్రుల మాట విని భయభక్తులు కలిగి జీవించాలి తండ్రి. వృద్ధులను కాపాడండి, వారికి కావాల్సిన సహాయం దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సంఘ సేవకులను కాపాడండి, వారు చేస్తున్న సేవలు నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. కూలి పని వారిని కాపాడండి, వారు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన బలము దయచేయండి. వారు ఆశించిన ఫలితము వారికి దయచేయండి. ఉద్యోగస్తులను కాపాడండి, వారు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మీ కృప ఉంచండి. ప్రయాణికులను కాపాడండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనములలో నడిపే వారికి తగిన జ్ఞానము, శక్తి దయచేయండి. ప్రయాణికులందరూ క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.